గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంత నాశనం చేస్తున్నారట ఆంధ్రప్రదేశ్ని? ఇప్పుడు కళ్ళు లేని కబోదులు లేకపోతే చెవులు వినలేని వాళ్ళు అయితే సరే పాపం వాళ్ళ కళ్ళు లేవు, చూపు లేదు కాబట్టి మనం సహకరించాలి అని చెప్పాలనుకోవచ్చు. లేదు వినికిడి ప్రాబ్లం ఉంటే సరే వాళ్ళకి వినపడట్లేదు, మనం ఏదైనా వినపడేట్టు చెప్పచ్చు. వాళ్ళకి కళ్ళుండి చెవులుండి కబోదుల్లాగా చెవిటి వాళ్ళలాగా నటిస్తుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ బ్రతుక్కి 1000 రూపాయలు పెంచడానికి వృద్ధులకి, నా అవ్వలు నా తాతలు అనే వృద్ధులకి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న వీళ్ళు చేతకాని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని విమర్శించే అసలు నైతిక హక్కు మీకుందా? మేము 1000 రూపాయలు ఒకేసారి పెంచడమే కాకుండా అన్న ప్రకారం ఎలక్షన్ టైంలో ఇచ్చిన టైం ప్రకారం ఆ 3 నెలలు కూడా కలిపి ఇచ్చినటువంటి మహోన్నతమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అనేక అంశాలు చెప్పారు చిన్నపరెడ్డి గారు, కరెక్టే. మీ నాయకుడు కేసులు వెళ్తే మీకు దిక్కు లేదు కాబట్టే వాయిదాలకు వెళ్లకుండా కొన్ని వేల వాయిదాలకి ఎగ్గొట్టి తిరుగుతా ఉన్నారు. నిజంగా వారికి చట్టాల పైన ఏ విధమైనటువంటి గౌరవం లేదు, ఆ కేసులకు సంబంధించి భయం లేకపోయినా వాయిదాలకు వెళ్ళి నిర్దోషిగా బయటకు వచ్చేవాళ్ళు. మన మీద ఒక నింద పడ్డప్పుడు ఆ నిందను చెరుపుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప ఆ నిందను అలానే పెట్టుకొని తప్పుకొని తిరగడానికి ప్రయత్నించేది ఎవరు? నేరస్తులు. నేరం పైన భయం ఉండేవాళ్ళు. ఆ భయం ఉంది కాబట్టే చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ, చట్టం వ్యతిరేకంగా ఉన్నది కూడా నేను చెప్పను, చట్టంలో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మీ అంశం చెప్పండి. దాన్ని ఏమంటారు? చట్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాడుకోవటాన్ని తప్పంటారు సార్? అదే నైతికత అని ఉంటది, నైతికత అని ఒక ఓడి ఉంటది. దాని గురించి నేను చెప్తున్నా, మీకు లేని దాని గురించి చెప్తున్నానండి. మీకు సంబంధం లేని విషయం గురించి చెప్తున్నా, మీకు నైతికత లేదు కాబట్టి చెప్పను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి నిన్న భరత్ గారు అసందర్భంగా అనాలోచితంగా మాట్లాడారు, నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని చంద్రబాబు నాయుడు గారు మందలించిన పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయం. మీరేమన్నా విన్నారా వర్మ గారు? అదే అంటున్నాను, ఎలాగండి వీడియో అన్ని వచ్చిందని అడుగుతున్నారు. ఎలా మందలించండి? ఇప్పుడు అమిత్ షా గారికి వినండి, చిన్నప్పుడు మాట్లాడినంత సేపు విన్నాను కదా సోది, విను ఒక్క నిమిషం. ఇప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటుంటే అంబట్రాంబాబుకి వినపడిద్ది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో కూడా ఆయన చెప్తాడు. ఆయన ఎక్కడ బాత్రూమ్ లోనో లేదు ఎవరి వెనకాల దాక్కుని ఆయన విన్నాడా? మీరు మాట్లాడమాకండి చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడినంతసేపు ఏం మాట్లాడుతున్నారు వినండి, నేను ఇస్తాను. ఇప్పుడు మందలించేటువంటి పరిస్థితి అలా, అది మాత్రమే కాకుండా మా అందరికి కూడా, మా అంటే తెలుగుదేశం పార్టీ అన్న క్యాడర్ కానీ లీడర్ కానీ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా, ఎవరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలా అనేటువంటిది ఉమ్మడి ప్రభుత్వం. ఇది ఏక ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది ఉమ్మడి ప్రభుత్వం. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికి సంబంధించిన వివాదాలు సృష్టించదని క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సరిపల్ల రాజేష్ అచ్యుతావంత ఆయన ఏదో అధికార ప్రతినిధిగా చెప్పలే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపల్ల రాజేష్ ఒక యూట్యూబర్, అంటే యూట్యూబ్ లో ఆయన వీడియోస్ అవి చేస్తూ ఉంటాడు. ఆయన యూట్యూబ్ వేదికగా ఆయన అభిప్రాయం చెప్పాడు. అది ఆయన అభిప్రాయమే, లేదు సోమిరెడ్డి గారు చెప్పినా లేదు ఇంకోరు చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అది పార్టీ అభిప్రాయం కాదు. నిజంగా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రినో చేయదలుచుకుంటే కూటమి మొత్తం కూడా కూర్చొని ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలా ఏంటి అనేటువంటిది నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరో 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పినాక దాని గురించి మాట్లాడే అన్ని కూడా ఎవరు వారి అత్యుత్సాహం, వారి సొంత మాటలే తప్ప అది పార్టీ కాదు అనేటువంటిది మనం గుర్తించాలా. రెండోది, ఈయన చాలా విషయాలు చెప్పారు మన రెడ్డి గారు, భ్రష్టు పట్టడం అంట. అవును, రాష్ట్రం భ్రష్టు ఎట్లా పట్టిందంటే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ఒళ్ళో కూర్చోబెట్టుకు వెళ్ళినప్పుడు భ్రష్టు పట్టింది. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేసినందుకు భ్రష్టు పట్టింది. డాక్టర్ ని రోడ్డు పైన కొట్టినప్పుడు భ్రష్టు పట్టింది.